తెలుసో తెలియకో మన వాళ్ళు చాలా పొరపాటు చేస్తూ ఉంటారు. ఇలాంటి వాటిలో అతి ముఖ్యమైనది ఒకసారి వాడినటువంటి నూనెని మళ్ళీ మళ్ళీ వాడటం. దీనివల్ల అనేక ఇబ్బందులు, అనేక సమస్యలు వస్తాయి. వీటిని తెలుసుకోవటం చాలా అవసరం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. చాలామంది చేసేటువంటి పొరపాటు ఇది. ఏమిటంటే ఒకసారి వాడినటువంటి ఈ నూనెల్ని మళ్ళీ మళ్ళీ వాడుతూ ఉంటారు. దీంతో అనేక సమస్యలు. ప్రధానంగా బోండాలు, బజ్జీలు, పూరీలు ఇవి వేసుకోవాలంటే ఖచ్చితంగా నూనె అనేది ఉండాలి. మళ్ళీ మామూలుగా ఏదో అడుగున ఉండేటువంటి నూనె కాదు, పూర్తి స్థాయిలో నూనె ఉండాలి. కాబట్టి ఈ బోండాలకి ఇలాంటి వాటికి మంచి రుచి రావాలంటే పూర్తిగా నూనెని అంచు వరకు బూర్ల ముక్కుడులో పోసి అప్పుడు మన వాళ్ళు వీటిని వండుతూ ఉంటారు. అయితే మనం ఇంట్లో మామూలుగా అప్పుడప్పుడు ఒక్కొక్కసారి మళ్ళీ ఎందుకులే అని ఒకసారి వాడిన నూనె మళ్ళీ వాడుతూ ఉంటారు. అయితే బయట జంక్ ఫుడ్ చేసేవాళ్ళు, వాళ్ళకి ఇది గిట్టుబాటు కాదు. కాబట్టి రోజు ఇదే పని మీద ఉంటారు. అంటే వాడిన నూనె మళ్ళీ మళ్ళీ వాడుతుంటారు. ముఖ్యంగా కబాబ్, ఫ్రైలు ఇలాంటివి మీరు గమనించండి. ఫిష్ ఫ్రైలు ఇలాంటి వంటకాలకి ఎక్కువగా ఇలాగ ఉపయోగించిన నూనె మళ్ళీ వాడుతుంటారు. అది ఎలా మరుగుతూ ఉంటుంది ఆ కబాబ్ చేసేటప్పుడు. కేవలం బయట మాత్రమే కాకుండా ఇంట్లో కూడా ఇలాగ ఉపయోగించిన నూనె మళ్ళీ మళ్ళీ ఉపయోగిస్తూ ఉండటం అనేది మనం చూస్తూ ఉంటాం. ఇలా చేస్తే ప్రాణాలకు ప్రమాదం. అంటే మన ప్రాణాలను మనమే తీసుకుంటున్నట్టు అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. వాడిన నూనె మళ్ళీ వాడితే ఏం జరుగుతుందంటే ఫ్రీ రాడికల్స్ అనేవి పెరిగిపోతాయి. ఇవి ప్రమాదకరమైన వ్యాధులకి దారితీస్తాయి. ఫ్రీ రాడికల్స్ అనేవి ఒకటి కాదు, రెండు కాదు, అనేక సమస్యలు వీటితో వస్తాయి. ప్రధానంగా వీటి వల్ల క్యాన్సర్ వచ్చేటువంటి రిస్క్ పెరుగుతుంది. వాడిన నూనె మళ్ళీ మళ్ళీ వాడుతూ ఉంటే అది విషం కింద పరిణమించేటువంటి రిస్క్ ఉంటుంది. దీంతో ఇంకా అనేక ఇతర అనారోగ్యాలు కూడా, ఉదాహరణకు కడుపులో మంటగా అనిపించవచ్చు, అలాగే కడుపు నొప్పి రావచ్చు. ఒకసారి మళ్ళీ మళ్ళీ వాడుతూ ఉంటే పోషకాలు కూడా అందవు, అంటే డెస్ట్రాయ్ అవుతాయి. కాబట్టి మళ్ళీ మళ్ళీ ఆ కాచిన నూనె వాడితే ప్రమాదం. ఒకసారి దీనివల్ల కొలెస్ట్రాల్ కూడా పెరుగుతూ ఉంటుంది. ఇది అధ్యయనాలలో తేలింది. ఇలా వాడిన నూనె మళ్ళీ మళ్ళీ వాడటం వల్ల గుండె జబ్బులు వచ్చేటువంటి రిస్క్ మామూలు కంటే కూడా 50% ఎక్కువ ఉంటుంది. అంతేగా చెప్పుకున్నాం కదా, క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైన వ్యాధులు వచ్చే రిస్క్ ఉంటుంది. ఇక బయట దొరికేటువంటి ప్రాసెస్ ఫుడ్, దీన్ని కూడా తినడం ఎంత మాత్రం మంచిది కాదు. ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్లో కూడా ఇలాగ ఆయిల్ని ఎలా వాడతారో మనం చెప్పలేం. ఎందుకంటే బయట ప్రతిరోజు ఇదే ఆయిల్ని ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు. ఇంట్లో ఉపయోగించేటువంటి ఆయిల్తో పోల్చుకుంటే బయట ఆయిల్ మరీ ఎక్కువ ప్రమాదకరం. కాబట్టి వీలైనంత వరకు ఈ ఆయిల్ని తగ్గించండి. అలాగే తగ్గించిన ఆయిల్ని కూడా మళ్ళీ మళ్ళీ వాడకండి. ఎంత కావాలో అంతే వాడుకోండి. అంటే మనకి మామూలుగా మన కన్వెన్షనల్ కుకింగ్ కాకుండా నెయ్యి వేసుకున్నట్టుగా ఈ ఆలివ్ ఆయిల్ ఇలాంటివి పైన టాపింగ్గా చేసుకోగలిగితే మంచిది. అంటే ఈ డీప్ ఫ్రైలు నూనెలో తేవకుండా. కాబట్టి ఇలాగా మీరు వాడితే ఆయిల్ని అంత ప్రమాదకరం కాదు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి చక్కటి అద్భుతమైన విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తోటి లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, be positive, keep smiling, stay safe. Love you all. Subham.